Sir, actually, I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an Operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also saw Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives are all shattered now. Okay, this may be at least for all of us, it is just relief that, and please treat this as no one in India should not happen to this. Whatever this terrific and this terrorist happened to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know, you people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. మోడీకి చెప్పుకోండి అని ఇంకా ఆయనే చేయాలి, ఏం చెప్పారు అని. ఇంకా చాలా ఇండియా చాలా తీసుకుంది, ఇంక మనకు తీసుకునే శక్తి లేదు. మనలాగా ఇంక ఏ కుటుంబాలు ఇంకా బాధపడకూడదంటే దీనికి రూట్స్ నుంచి తీసుకోవాలండి. పైన సర్జికల్ స్ట్రైక్స్ అని మనం ఈ కొన్ని రోజులు చేసేసి మళ్ళీ ఆపడం కాదు. ఒక లాంగ్ టర్మ్గా మనం ఏమైనా స్ట్రాంగ్గా సెంట్రల్ నుంచి వాళ్ళు మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా ఆర్మీ ఉంది, మనకు చాలా ఉంది. సో మనం స్ట్రెంత్గానే ఉన్నాము. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. చాలా తీసుకున్నాం, ఇది మా దాంట్లోనే కాదు. తాజ్లో చేశారు, గోకుల్ చాట్లో చేశారు, అక్షర్ధామ్లో చేశారు. చాలా ఇంకా ఇండియా తీసుకుంది, చాలా తీసుకున్నాం. ఇంకా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలండి. మాలాగా ఇంకా ఏ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవ్వకూడదు. మాతో పాటు 26 ఫ్యామిలీస్, 26 అంతకంటే ఎక్కువ అని కూడా మాకు తెలీదు, మాలాగే బాధపడుతున్నారు. దయచేసి దీన్ని ఇలా ఒక చిన్న అటాక్ లా కాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం లాగా దీన్ని సెంట్రల్ తీసుకొని దానికి తగ్గ ఒక సొల్యూషన్ ఇస్తారని మేము కంప్లీట్ నమ్ముతున్నాం మోడీ గారిని. Sir, actually, I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an Operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives are all shattered now. Okay, this may be at least for all of us, it is just relief that, and please treat this as no one in India should not happen to this. Whatever this terrific and this terrorist happened to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know, you people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. మోడీకి చెప్పుకోండి అని ఇంకా ఆయనే చేయాలి, ఏం చెప్పారు అని. ఇంకా చాలా ఇండియా చాలా తీసుకుంది, ఇంక మనకు తీసుకునే శక్తి లేదు. మనలాగా ఇంక ఏ కుటుంబాలు ఇంకా బాధపడకూడదంటే దీనికి రూట్స్ నుంచి తీసుకోవాలండి. పైన సర్జికల్ స్ట్రైక్స్ అని మనం ఈ కొన్ని రోజులు చేసేసి మళ్ళీ ఆపడం కాదు. ఒక లాంగ్ టర్మ్గా మనం ఏమైనా స్ట్రాంగ్గా సెంట్రల్ నుంచి వాళ్ళు మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా ఆర్మీ ఉంది, మనకు చాలా ఉంది. సో మనం స్ట్రెంత్గానే ఉన్నాము. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం.
చాలా తీసుకున్నాం. ఇది మా దాంట్లోనే కాదు, తాజ్లో చేశారు, గోకుల్ చాట్లో చేశారు, అక్షర్ధామ్లో చేశారు. చాలా ఇంకా ఇండియా తీసుకుంది, చాలా తీసుకున్నాం. ఇంకా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలండి. మాలాగే ఇంకా ఏ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవ్వకూడదు. మాతో పాటు 26 ఫ్యామిలీస్, 26 అంతకంటే ఎక్కువ అని కూడా మాకు తెలీదు, మాలాగే బాధపడుతున్నారు. దయచేసి దీన్ని ఇలా ఒక చిన్న అటాక్ లాగా కాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం లాగా దీన్ని సెంట్రల్ తీసుకొని దానికి తగ్గ ఒక సొల్యూషన్ ఇస్తారని మేము కంప్లీట్ నమ్ముతున్నాం మోడీ గారిని.